మల్లన్న పితా పితాతే మల్లన్న పితా పితాతే అప్పుడు పోడే 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 ఇరకు పోడే కన్నాళే. తమిళనాడు 2026 ఎలక్షన్స్ గిట్లా మనం తీసుకొని చూస్తే ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2034 సీట్లల్లా టీవీకే 108 సీట్లు కొట్టింది. అసలు నన్ను అడిగితే ఎన్టీ రామారావు రికార్డ్ పోయింది. ఇప్పుడు నాకు తెలిసి బగబగ మండుతున్నది ఎవరికేనంటే ప్రజారాజ్యం పెట్టి అవమాన పాలైన చిరంజీవికి అయితే నిద్ర కూడా పట్టదు. జన సైనికుడు జనసేన పార్టీ పెట్టి కంప్లీట్ గా 10 సంవత్సరాల పాటు 5 సంవత్సరాలు అపోజిషన్ లో కాదు ఆయన ఓడిపోవటమే కూడా గురైండు. దక్షిణాన ఒక పాయింట్ ఉన్నది భారతీయ జనతా పార్టీ ప్రతిసారి మర్చిపోతుంది. ఏందనంటే డిఎంకే మీద అన్నా డిఎంకే మీద అత్యంత కోపం ఉండే తమిళనాడు ప్రజలు. ఎప్పుడు ఇక వీళ్ళ దాంట్లో నుంచే మనం చూస్ చేసుకోవాలనా, వీళ్ళను మించి మనకు వేరే నాయకుడు దొరకడా అని ఆలోచిస్తున్న తరుణంలో టీవీకే ఒక ఆల్టర్నేటివ్ లాగా ఎదిగింది. విజయ్ జోసెఫ్ వెనకటికి కేసీఆర్ గారి దగ్గరకు వచ్చి ఆశీర్వాదం తీసుకొని పోయిండు. రాజకీయాలు కరెక్ట్గా అర్థం చేసుకున్నాడు. ఎందుకంటే ఓటమి రుచి చూసిన కేసీఆర్కి పక్కా తెలుసు షికార్ ఏ రకంగా చేయాలి అని. గవర్నమెంట్ ఫామ్ చేసినాక రాసి పెట్టుకోరి తమిళనాడులో భవిష్యవాణి చెప్పే ప్రయత్నం చేస్తున్నా. అన్నా డిఎంకేకేని లేదా డిఎంకేకేని డిఫెక్షన్స్ ఉంటాయి, పార్టీ మారుతారు. సేమ్ తెలంగాణ రిపీట్ అయింది. కాంగ్రెస్ మూతి మీద దంతాడు, ఫుల్ మెజారిటీతో టీవీకే నడుపుతాడు. ఆ విజయ్ కొత్తగా వచ్చింది కదా, ఇంత చాతుర్యం ఉంటుంది అని అంటే మల్లన్న పితా పితాతే మల్లన్న పితా పితాతే అప్పుడు పోడే 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 ఇరకు పోడే కన్నాళే అన్నీ వస్తాయి బయటికి. చూడరు ఇప్పుడు.